ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట అందరికీ శుభములు. ఈ వీడియో చేయడానికి ముందు ఒకసారి థంబ్నెయిల్, ఈ వీడియో చూడడానికి ముందు ఒకసారి థంబ్నెయిల్ చూద్దాం. చూడండి. దిమ్మ తిరిగే ఆధారాలు ఇచ్చిన మహిమ కుమారి, దీనికి సమాధానం ఇవ్వండి ఉన్మాదులారా. ఏమండి, మళ్ళీ చదువుతున్నా. దెమ్మ తిరిగి ఆధారాలు ఇచ్చిన మహిమ కుమారి, దీనికి సమాధానం ఇవ్వండి ఉన్మాదులారా. ఈ వీడియో కేవలం అందరికీ కాదండి, ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ వేరే వేరే సోషల్ మీడియాస్లో మహిమ కుమారికి గురించి ఆధారాలు కావాలి, మాకు ప్రూఫ్లు కావాలని అడుగుతున్న ఏమంటారని బ్రోకర్ గాళ్ళు కొంతమంది ఏమో బ్రోకర్ గత్తెలు, గత్తెలు. ఎందుకంటే మగోళ్ళు గాళ్ళు, దరిద్రంగా ఆడవాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళు గత్తెలు అంటలో తప్పలేదులే. ఈ మధ్య ఏంటంటే ఆడవాళ్ళని మొండా గిండా అని మాట్లాడుతున్నారు ఆన్లైన్లోనే. తప్పలేదు, అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే, ఒక ఆడదై ఉండి ఇంకొక ఆడపిల్ల పరిస్థితి ఆలోచించకుండా మాట్లాడే వాళ్ళని అన్న తప్పలేదు. సరే, ఇక అది వదిలేసేయండి. ఈ వీడియో మహిమ కుమారి చెల్లి విషయంలో నాకు ఆధారాలు చూపించు, ప్రూఫ్లు చూపించు అన్న వాళ్ళ కోసం. ఆ చెల్లి ప్రూఫ్లు రాత్రి వీకేఆర్ గారి ఛానల్లో లైవ్ వచ్చిందండి. ఆ టైంలో ఒకసారి చూడండి, ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి. ఆ చెల్లి క్లియర్గా కొన్ని విషయాలు చెప్పింది, మినిస్ట్రీకి సంబంధించి, శాలేం రాజు గారి గురించి సంబంధించి, పర్సనల్ అంటే ఆ ఒక్క మినిస్ట్రీలో ఉన్న ఆ చేసిన వాడికి, అతనికి క్లోజ్గా ఉన్న వ్యక్తికి మాత్రమే తెలిసే కొన్ని విషయాలు ఈ చెల్లి పబ్లిక్ చేసింది. అంటే మన బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మారను, నేను ఇంతేనని. తన ప్రయత్నం తను చేసింది. దానికి తోడు ఎవడెవడు పుట్టగొడుగులు మొలుచుకుంటా, పిచ్చి మొక్కలు మొలుచుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కడు. ప్రతి ఎర్రోడు వచ్చి వీడియో చేసేది, తెలియని ఎదవల్ల వచ్చి వీడియో చేసేది. సరే, ఏదైతే ఏమి, ఇప్పుడు మొత్తానికి ఆ చెల్లిన ఆధారాలని తన నోటితో తను చెప్పకూడదు అని చెప్పి దాదాపు 3 నెలలు తొక్కిపట్టిన దాన్ని రచ్చగొట్టి చెప్పించారు. తన మనస్ఫూర్తిగా అయితే చెప్పేదైతే చెప్పాలి అనుకునేదైతే స్టార్టింగ్లోనే చెప్పేసేది. కానీ ఇన్నిసార్లు దగ్గర 3-4 సార్లు ఏమో లైవ్లోకి వచ్చింది, మధ్యలో చాలాసార్లు మాట్లాడింది, అయినా కానీ తను ఇప్పుడైనా ఎందుకు చెప్పింది అంటే, ఇక పరిస్థితి చేదాటిపోతుంది. ఇక ఏంటంటే తనని మెంటల్గా టార్చర్ పెట్టేస్తున్నారు. ఒక పక్క దెబ్బతిని జీవితం పాడైపోయి ఉన్న మనిషిని ఈ విధంగా టార్చర్ పెట్టేసరికి బెలూన్ ఉంది, ఊత్తం ఎంతవరకు సాగిద్ది, దాని ఆ లిమిట్ అంతవరకే సాగిద్ది. దాన్ని మించి ఊస్తే ఏం చేస్తుంది, పగిలిపోద్ది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఆ చెల్లి తట్టుకున్నంతవరకు తట్టుకుంది. ఇప్పుడు కానీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళకి చెప్తున్నా, ప్రభు కుమారు ఆ చెల్లికి మినిస్ట్రీస్కి సంబంధించి చాలా డేటా చెప్పాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా ఆ చెల్లి నోరు తెరిచి చెప్తే బాగోదు. అసలు ఆ వీడియోలో ఏం చెప్పిందో ఒకసారి మీరు వీడియో చూడండి. ఒక వివరణ ఇస్తున్నా. ప్రభు కుమారు శాలేమన్న గురించి చెప్పినవి, వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఆధారాలు అడిగిన ఎదవలకి చెప్తున్నా. ఇన్నాళ్ళ నుంచి నేను మీకు చెప్తానే ఉన్నాను కదరా, ఆధారాలు అన్న ప్రతి ఎదవకి నేను చెప్తాను ఉన్నానుగా, అరే ఆధారాల గురించి మాట్లాడొద్దురా అంటే నాకు ప్రూఫ్లు అడిగారు. ఇప్పుడు ఆ చెల్లి ఆ ప్రభు కుమార్ బాడీని ఒక ప్రూఫ్గా చూపిస్తుంది. ఇంకా నమ్మకం కలగకపోతే నేను కోర్టుకు వచ్చి జడ్జి గారి ముందు తన బాడీ మొత్తం ఓపెన్ చేసి ఎలా ఉంది, ఎక్కడ ఏ మచ్చలు ఉన్నాయో మొత్తం తన బాడీ అంతా నేను టాప్ టు బాటం చెప్పేస్తాను, నేను చెప్పగలను అని అంటుంది. ఒకసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల ఇంత డేర్గా మీడియా ముందుకు వచ్చి ఒక మగవాడి బాడీని నిజంగా తప్పు జరగకపోతే ఇతని బాడీ ఇలా ఉంటుంది, ఇలాగని చెప్పి నేను ఐడెంటిఫికేషన్స్ చెప్పగలను అని అంటుందంటే, ఆ గుర్తులు చెప్పగలను అని అంత డేర్గా లైవ్లోకి వచ్చి సవాల్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి మీరే. అది ఎంతవరకు కరెక్ట్ అయితే ఆ చెల్లి అంత ఓపెన్గా చెప్పగలిగిద్ది. ఏమండి, పెళ్ళికైన ఆడపిల్లకి, ఒక పెళ్ళికైన అబ్బాయి యొక్క ఆ శరీరము ఎలా తెలుస్తుంది, దాని మీద ఉన్న మచ్చలు కానీ ఆ గుర్తులు కానీ ఎలా తెలుస్తాయి? మీరు ఆలోచించండి. అంత ఓపెన్గా వచ్చి చెప్పదు కదా, ఇండైరెక్ట్గా కూడా మాట్లాడింది కాదు కదా.
ఒకసారి గుర్తుంచుకోండి. ఈ వీడియో నేను ఎక్కువ ఎంత చేయదలుచుకోవట్లేదు. ప్రభు కుమార్ గారు ఆ చెల్లి చెప్పినట్లు మీ బాడీ అలాగ ఉందా లేదా దయచేసి లైవ్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోండి. ఇన్నాళ్ళు ఏదన్నా ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ ఇస్తే నీ పక్కన నిలబడతాం, కూర్చుంటాం, కొమ్ము కాస్తాం అన్నారు చూసారా. ఈ ఫేక్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఏం చెప్తున్నారంటే ఆధారాలు అన్నారు. ఒక ఆధారం ఇచ్చింది, అది రైటా ప్రూవ్ రాంగ్గా ప్రూవ్ చేయండి, తర్వాత ఆ చెల్లి మొత్తం బయట పెడతానంటుంది. ఏమండి, ఇవి జస్ట్ ట్రయల్ పార్ట్ కింద చెప్పింది. చెక్ చేసుకోండి, రైటా రాంగ్గా చెక్ చేసుకొని అప్పుడు వీడియోలు చేయండి. ఈ లోపు కనుక వేరే వీడియోలు మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజను, ఒక ఆడపిల్ల, పెళ్ళికనే అబ్బాయి యొక్క బాడీని నేను టాప్ టు బాటమ్ నేను చెప్పగలను, నాతో ఇతను కలిశాడు అని చెప్పి అన్ని ఎవిడెన్సెస్ చెప్పిందంటే ఏమీ లేకుండా ఏం చెప్పదు కదా. ఇప్పటికైనా ఆలోచించండి, సత్యం ఏంటో తెలుసుకోండి. గుడ్డిగా సపోర్ట్ చేసి మా పాస్టర్ గారు ఇలా అని చెప్పేసి మాత్రం కవర్ చేయాలని చూడొద్దు. ఈ సెల్లి విషయంలో మాట్లాడే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. ఆధారాలు అడిగారు, ఒక ఆధారం ఇచ్చింది, అది కాదా అవునా కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ లైవ్లోకి తీసుకొచ్చి ఏ క్రియేషన్స్ చేయొద్దు, లైవ్లోకి తీసుకొచ్చి చూడండి. ఒకవేళ మీరు ఏదైనా ఏ క్రియేషన్స్ లాంటివి కనుక చేస్తే డైరెక్ట్గా ప్రెస్ మీటింగ్ తీసుకెళ్ళి ప్రెస్ ముందు ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుంది. అప్పుడు నిజమా కాదా అనేది తెలిసిపోద్ది. ఏమండి, అంత దూరం తెచ్చుకోవద్దు. అవును అంటే అవునని ఇప్పటికైనా బాబు ఈ గోలంతా నాకు ఎందుకు అనుకుంటే ఆ చెల్లితో మాట్లాడి ఒకసారి సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. ఈ రోజుకి కూడా ఆ చెల్లి కోరుకునేది తన తప్పు తను తెలుసుకుంటే చాలన్నా, పెళ్లి చేసుకుంటే నా మీద ఉన్న నిందపోతుంది, ఇద్దరం కలిసి దేవుని సేవ చేసుకుంటామని చెప్పేసి ఆలోచనతోనే ఉంది. దయచేసి గుర్తుంచుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవరైనా సరే సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు చేయొద్దు. ఆధారాలు అడిగారు, ఆధారం ఇచ్చింది, అది నిజమా కాదా అనేది చెక్ చేసుకోండి. ఒకసారి ఇది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోమనండి. ఒకవేళ ఇది రాంగ్ అయితే లైవ్లోకి వచ్చి ఇది రాంగ్ అని చూపించమనండి. అదే ఒకవేళ రైట్ అయితే మాత్రం ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దుకోమనండి. అంతకుమించి చెప్పేది ఏమీ లేదు. ఆధారం అడిగారు, ఆధారం ఇచ్చింది. ఈ ఉన్మాదులు ఏదో మేము సపోర్ట్ చేస్తాం అది ఇదని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళనైనా కానీ వెళ్ళి సో కాల్డ్ జర్నలిస్టులు వీళ్ళు నిజంగా బ్రోకర్ గారులు కాకపోతే వెళ్ళి చూపించమన్నది. లేదు మేము బ్రోకర్ గారులో, మేము 420 గారులో అయితే కాముకోండి. మనది దేవుడు మనందరినీ ఆశ్రయించి దీవించి సత్యాన్ని బయటకు తెచ్చును గాక. ఆమెన్.